Hi friends, welcome back again to my channel Santosh Uppula Job Updates. ఈరోజు మీకు అయితే ఒక మంచి నోటిఫికేషన్తో అయితే నేను రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ తెలుసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా ఏంది అని చెప్పేసి అయితే మీకు పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో కట్ చేసి డిస్క్రిప్షన్ని చెక్ చేస్తే మీరు చాలా పాయింట్లన్నీ మిస్ అయిపోతారు. తర్వాత మీకు ఏం అర్థం కాదు, అంత విచిత్రమైన కామెంట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపిక్గా ఈ వీడియోని ఓపెన్ చేస్తే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇదైతే డాటా ఎంట్రీ స్పెషలిస్ట్ అని చెప్పేసి అయితే ఒక రోల్కి నోటిఫికేషన్ వచ్చింది. అది కరీంనగర్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ద గోల్డెన్ రైస్ ఈజ్ కరెంట్లీ ద పొజిషన్ డాటా ఎంట్రీ స్పెషలిస్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. వీళ్ళు ఫ్రెషర్స్ కోసమే చూస్తున్నారంట. ఎవరైనా డాటా ఎంట్రీలో కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే వీళ్ళతోని కలిసి స్టార్ట్ చేయండి. మీకు ఒక మంచి కెరియర్ ఉంటుంది, దీనిలో మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది, ఇది మంచి కంపెనీ అని చెప్పేసి అయితే వీళ్ళ డిస్క్రిప్షన్లో ఇచ్చిండ్రు. డాటా ఎంట్రీకి సంబంధించిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసు, మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గానే ఇచ్చిర్రు. సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డాటాను కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. అది ఏదైనా మిస్టేక్స్ అవి అయితే మీదే బాధ్యత, మంచిగా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు కంప్యూటర్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి, టైపింగ్ స్పీడ్ అయితే మంచిగా ఉండాలి, ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్ అట్లాంటివన్నీ వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. గుడ్ ఆర్గనైజేషన్ ఇన్ టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది అయితే కంపల్సరీ అన్నారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టు కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పేసి అయితే వీళ్ళు అడిగారు. అంటే మనం ఏదైనా వాళ్ళు ఇచ్చిన పని ఉంటే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ చేయాలి. ఏదైనా సమస్య వస్తే దాన్ని మంచిగా క్లియర్ చేయాలి. తర్వాత సాఫ్ట్వేర్ టూల్స్ కూడా అన్నీ వాడడం రావాలి, వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఒక క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది రీసెంట్గానే లింక్డ్ఇన్లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఒక 5 అయితే అప్లై చేశారు. వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్కు సంబంధించి హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ టు ట్రైనింగ్ డాటా మేనేజ్మెంట్ అని చెప్పేసి అయితే మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉన్నా పర్లేదు, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, అది కంప్యూటర్ సైన్స్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నారు. స్పెషల్ ఆర్ సిమిలర్ రోల్, దీనికి స్పెషల్గా డాటా ఎంట్రీ చేసిన వాళ్ళైనా పర్లేదు, దానికి రిలేటెడ్గా ఏదైనా చేసినా పర్లేదు అన్నారు. ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామ్ గురించి కొంచెం ఐడియా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలిసి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కొంచెం మంచిగా ఉండాలి, ఆర్గనైజేషన్ గురించి కూడా ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ ఉండాలి, అంటే ఆర్గనైజ్ చేసే సామర్థ్యం మీకు ఉండాలి అని అన్నారు. ఇక బెనిఫిట్స్ అయితే మనకి ఇక్కడ చాలానే ఇచ్చిర్రు. ట్రైనింగు, డెవలప్మెంట్ ఆఫ్ డాటా మేనేజ్మెంట్ అనేది వాళ్ళు నేర్పిస్తారంట. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయంట. పార్ట్ టైం పొజిషన్ ఉంటుంది, ఫుల్ టైం పొజిషన్ ఉంటుంది. ఈ కంపెనీ బేస్డ్ అయితే హైదరాబాద్లో ఉంది, కానీ ఇది కర్మార్లో కూడా ఇప్పుడు మనకి వేకెన్సీ అయితే కర్మార్కి సంబంధించింది వచ్చింది. ఇది రీసెంట్గానే లింక్డ్ఇన్లో పోస్ట్ అయింది. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే అక్కడ సెర్చ్ చేసుకోండి, లేదంటే లింక్డ్ఇన్ది నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో, అక్కడ నుంచి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది జాబు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇది మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అది కాకుండా మీకు ఈ జాబ్ సూట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.